తిప్పేయగలడు. అంతెందుకు, ఒక్క వర్షముతో కాలు కూడా బయట పెట్టకుండా ఆయన చేయగలడు. అందుకే దేవుని కంటే ఎక్కువ కాదు, మనం తక్కువ. ఆయన స్వరూపంలో ఉన్నాం, అది గొప్పతనం మనకి. ఆయన పోలికలో ఉన్నాం, అది గొప్ప సంగతి మనకి. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన కోసం బ్రతకాలి. దేవుడా నాకు ఇన్ని స్థితిగతులు ఇచ్చావు కదా, నన్ను ఇంత బాగా సృష్టించావు కదా, ఇంత అద్భుతంగా నేను ఉన్నాను కదా, ఒక వింతగా నేను ఉన్నాను కదా, నా దేహం అంతా అద్భుతంగా నిర్మించావు కదయ్యా, అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెప్పేసి ఆ దేవుని గణపరచలే తప్ప ఎవరో దెబ్బలాడుకుంటే, నీకు ఎవరికో దెబ్బలాడు జరుగుతూ ఉంటే, ఎవరికెవరి మీద నువ్వు కసరుకుంటే మధ్యలోకి దేవుడిని తెచ్చి దేవుడిని దూషించటము అది మంచిది కాదు, అది మంచిది. ఈ షలోమీతు కొడుకు కూడా ఏమైపోయాడట,